ఇవాల్టి సంధి రాష్ట్రంలో ఇంకో కొత్త పథకం మొదలైతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా గొల్లకురుములకు గొర్రెల్ని పంపిణీ చేయబోతుంది. ఇయాల గజ్వేల్ నియోజకవర్గం కొండపాకల పథకాన్ని మొదలు పెడతారు ముఖ్యమంత్రి కేసీఆర్. గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్రంలోన్న కురుమ యాదవులకు ఇవాల్టి సంధి గొర్రెలు పంపిణీ చేయనుంది సర్కార్. సొంత నియోజకవర్గం సిద్దిపేట జిల్లా కొండపాకల పథకాన్ని మొదలు పెట్టనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉదయం 10:30కు ప్రగతి భవన్ నుంచి కొండపాకకు పోతారు సీఎం. అక్కడనే లబ్ధిదారులతోని మాట్లాడతారు. మధ్యాహ్నం వేద ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసిన వేదిక మీద డోలు వాయించి పథకాన్ని ప్రారంభిస్తారు. కొండపాక మండలంలో ఎంపిక చేసిన 825 మందికి గొర్రె పిల్లల యూనిట్లు అందిస్తారు. అటెన్కా అక్కడ జరిగే సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. సీఎం సభ, గొర్రెల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మా కొండపాక మండలము గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి 9,600 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక 4-5 మంది మా కార్యకర్తలు కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళందరితో ఒక 15,000 మంది తోటి ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఓన్లీ యాదవులే ఉండాలని మా మంత్రి గారి ఆజ్ఞతోటి యాదవులనే జనసంఘ లేకుండా ఓన్లీ యాదవులనే తీసుకొచ్చి యాదవుల లబ్ధిదారులనే తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ అనేది జరగబోతా ఉంది. ఇవాళ రాష్ట్రంలో 1,500 యూనిట్ల గొర్రెలు పంచనుంది సర్కార్. ఈ ఏడాది 3,60,098 మందికి గొర్రెలు ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఇంకో 3,57,971 మందికి గొర్రెలు పంచనుంది. గొర్రెల పంపిణీకి ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఒక్కో యూనిట్ల 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది. ఒక యూనిట్ కు 1,20,000 రూపాయల ఖర్చు చేస్తున్నారు. వీట్ల లబ్ధిదారుల వాటా 30,000 కాగా సర్కార్ 90,000 రూపాయలు భరిస్తుంది. ఇప్పటికే 115 బృందాలు వివిధ రాష్ట్రాలలో గొర్రెల కొనుగోలు కోసం వెళ్లాయి. సీఎం పంపిణీ చేసే గొర్రెల్ని ఏపీలున్న కర్నూలు జిల్లా నంద్యాల నుంచి అధికారులు తెచ్చారు. 18 ఏళ్లు నిండినోళ్లు చాలా మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 7,846 సంఘాలు ఎంపిక చేశారు. ఇంతకు ముందు 4,160 సంఘాలుండగా కొత్తగా 3,765 గొల్ల కురుమ సొసైటీలు ఏర్పడ్డాయి. దీంట్లో 7 లక్షల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసింది సర్కార్. వీరిలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన సగం మందికి ఈ ఏడాది, ఇంకో సగం మందికి వచ్చే ఏడాది గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. ఇన్ని లక్షల గొర్రెలు పంపిణీ చేసినా వాటికి మేత, మందుల విషయంలో ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది సర్కార్. 15 రోజులల్లనే 100 సంచార పశు వైద్యశాలల్ని నియోజకవర్గానికి 1 చొప్పున ఏర్పాటు చేయబోతోంది. గొల్ల కుర్మలు 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ఈ యొక్క ప్రొఫెషన్ మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాలు అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మెంబర్షిప్ చేసినాం. ఎన్రోల్మెంట్ పెద్ద ఎత్తున జరిగింది. రెండోది లాటరీ కూడా తీశారు. 50% ఈ సంవత్సరం వచ్చేటువంటి డ్రాస్ ఆ మండలాలలో, ఆ గ్రామాలలో, ఆ జిల్లాలో ఇప్పటికే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తూ ఉండడంతోని గొల్ల కురుమలు సంతోషంగా ఉన్నారు. సీఎం సభకు భారీ బందోబస్తు పెట్టారు అధికారులు.